హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరోకోణం. నేను మీ ప్రసాద్. సహకరించకపోతే చర్యలు తీసుకోండి అని హైకోర్టే చెప్పింది. ఇంతకీ ఎవరిని ఏ విషయంలో సహకరించకపోతే ఎందుకు చర్యలు తీసుకోవాలి ఏంటి అనేది మీకు క్లియర్గా తెలియజేస్తాం. దానికంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సాక్షి పత్రికకు కూడా డబ్బులు దోచేసి పెట్టారా లేదా అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి. ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే INPR, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్, ఇదేంటి అంటే ప్రభుత్వానికి అనుగుణంగా ఎవరైనా సరే ఉండాలి. అంటే మామూలుగా మీడియా ఎలా ఉంటుంది, ఏ వార్తలైనా సరే ప్రచురించాలి. సో అది గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉండొచ్చు, పాజిటివ్గా ఉండొచ్చు, వాట్ ఎవర్ ద న్యూస్ ఉన్నది ఉన్నట్టుగా తెలియచేయాలి. సో ఇక్కడ ఏంటి అంటే INPRకి సంబంధించి ఒక అధికారి ఉన్నారు. ఆయన మాజీ కమిషనర్ అనమాట. అంటే INPR మాజీ కమిషనర్ అంటే తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన అక్కడ అధికారిగా ఉన్నారు. మీరు కనుక గమనించినట్లయితే IASలు IPSలు 2019 నుంచి 24 మధ్యలో బలైపోయినంత ఇదిగా చరిత్రలో ఎన్నడూ ఎప్పుడు జరగల. మరొక IAS అధికారి కూడా బలి. మీరు కనుక గమనించినట్లయితే గనుల శాఖకు సంబంధించి కానీ లిక్కర్ శాఖకు సంబంధించి కానీ వీళ్ళందరూ అధికారులు ఉన్నారు కదా, IASలు, వాళ్ళు బలైపోయారు కదా. వాసుదేవరెడ్డి కావచ్చు, అలాగే మరొక వ్యక్తి కావచ్చు. ఇప్పుడు ఈ INPRకి సంబంధించి ఎక్స్ కమిషనర్ అయినటువంటి తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి, ఈయనపైనే మీకు దర్యాప్తుగా సహకరించకపోతే ఎటువంటి చర్యలైనా తీసుకోవచ్చు అని చెప్పేసి హైకోర్టు ACB అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందండి. ఇంతగా ఏంటి ఆ విషయం అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే, గత ప్రభుత్వ హయాంలో మామూలుగా మీడియాకి ఇంత బడ్జెట్ అని కేటాయించి ఆ పబ్లిసిటీకి కావచ్చు, యాడ్లకు కావచ్చు వాళ్ళకి ఇవ్వాలి. అయితే ఉన్న దాంట్లో సుమారుగా 46-47% ఒక సాక్షికే అంటగట్టేశారు, ఒక సాక్షికే ఇచ్చేశారు. అది సాక్షి పత్రిక కావచ్చు, సాక్షి మీడియాకి కావచ్చు. మరి వాళ్ళ ఒక్క ఛానల్కి లేదా ఒక్క పేపర్కే సుమారుగా సగానికి సగం ఇచ్చేశారు. అంటే ఇక మిగిలిన పేపర్లకు ఎలా ఇవ్వాలి, అసలు మామూలుగా యాడ్లు ఎలా ఇవ్వాలి? సర్క్యులేషన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఏ విధంగా ఉంది దానికి చెప్పేసి లీడింగ్ ఎవరెవరు ఉంటే ఆ లీడింగ్ వాళ్ళకి ఫస్ట్ కేటాయించి ఆ తర్వాత ఉన్న సర్క్యులేషన్ వాళ్ళకు తగినట్టుగా ఆ పర్సంటేజ్ అనేది కేటాయించాలి. అవేమి లేదు, మొత్తం సగానికి సగం సాక్షి కేటాయించడమే. ఇక్కడ ఇంకా విచిత్రమైన విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఎవరైనా సరే మాకు ఇదిగోండి ఈ యాడ్కి సంబంధించి కాలంకి ఇంత పెంచండి ధర అని చెప్పేసి అప్పీల్ చేసుకుంటారు. అసలు నువ్వు అడగటమే లేటు, నేను ఉన్నా కదా రెడీగా అన్నట్టు. అది 2600 ఎంత ఉంటే 2900 చెప్పంటే ఇమీడియట్గా సంతకాలు చేసాం మేము. అలా ఉంటుంది అనమాట. సబ్జెక్ట్ కరెక్షన్, ఆ ధరలు ఎంతైనా కావచ్చు. సరే X ఉంటే X ప్లస్ని ఎంతైతే అంత, నువ్వు అడగటమే లేటు అన్నట్లుగా నేను సంతకం పెట్టేస్తా. అది తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి చేసిన ఘనకార్యం. సో దీనికి సంబంధించి మరి ఇప్పుడు ఆ IAS అధికారి కూడా కేసులు ఎదుర్కోవాలిగా. ఇప్పుడు ACB అధికారులు కూర్చోబెట్టి విచారణ చేస్తున్నారుగా, దర్యాప్తుకు సహకరించాలిగా. సహకరించకపోతే ఏమైంది, ఎందుకు సహకరించకపోతే అని చెప్పేసి అనే పదం వాడాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు ట్రాక్ రికార్డ్ చెక్ చేస్తూ ఉంటుంటే ఏ శాఖకు సంబంధించిన దాంట్లో అయినా సరే ఎవరికి వాళ్ళు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా, ఇవే కదా మాట్లాడేది. ఇప్పుడు అందరికీ PSR ఆంజనేయులు ఉన్నాడు, IAS IPS అధికారి ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు, ఏమో నాకు గుర్తులేదు, కాదంబరి జత్వ అని నాకు సరిగ్గా గుర్తులేదు అని చెప్పేసి అంటున్నాడు అనమాట. మరీ ఆ మాత్రం మెమరీ లేకుండా IPS అధికారులు అయిపోయారా వీళ్ళు? IPSలు కావచ్చు, IASలు కావచ్చు, ఎంత హ్యూజ్ మెమరీ ఉంటుంది, ఫ్లాష్ మెమరీ అనమాట. జస్ట్ అట్లా చూస్తే ఇలా గుర్తుండిపోద్ది వాళ్ళకి. అటువంటిది ఇప్పుడు నాకు అసలు గుర్తులేదు అనే టైప్లో మాట్లాడుతున్నారంటే ఇక ఇంతకంటే ఇంకా దారుణం ఏదైనా ఉంటుందా? సో ఆ విధంగా ఇప్పుడు ఈయన కూడా ఏమైనా చేస్తారా అని. సో ఖచ్చితంగా అయితే ఈ మరి తుమ్మా విజయ్ కుమార్ రెడ్డికి సంబంధించిన న్యాయవాది ఉంటారు కదా, ఆయన ఏమంటున్నారంటే లేదండి మేము దర్యాప్తుకు సహకరిస్తా అన్నారు, సహకరించాలి, కోర్టే చెప్పింది కదా. కోర్టు చెప్పేసరికి అమ్మో కోర్టు చెప్పింది కాబట్టి ఇంక మనం ఏమాత్రం కొంచెం అటు ఇటు చేసినా ఇమీడియట్గా ACB అధికారులు ఊరుకోరా అని చెప్పేసి భయం ఉంటుందిగా. సో అలా ఏ శాఖ అయినా సరే ఆ విధంగా ప్రజాసొమ్ముని అడ్డగోలుగా సుమారుగా 359 కోట్ల రూపాయల వరకు, 55 నుంచి 59 కోట్ల రూపాయల వరకు వీళ్ళు సాక్షికే చెల్లించారు. ఇక ఆలోచించండి, సాక్షికి అంత వర్తున్న పత్రిక ఇప్పుడు సర్క్యులేషన్ చూడండి. సరే ఆ పార్టీ అధికారంలో ఉండగా వాలంటరీ వ్యవస్థ ద్వారా వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా అని చెప్పేసి విపరీతంగా పేపర్ని డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇప్పుడు ఆ ఎన్ని పేపర్ సేల్ అవుతుందండి, సర్క్యులేషన్ ఎంత ఉంది సాక్షికి? నిజంగా ఆ సాక్షికి అంత సర్క్యులేషన్ ఉంటే దానికి తగినట్టుగా ఆ మోతాదును బట్టి వాళ్ళు ఆ రేషియోని డివైడ్ చేసి ఇదిగో ఎంత పర్సంటేజ్ అని కేటాయిస్తే ఎవరు తప్పు పట్టరు.
అరే అసలు ఏదైనా చూడండి, మద్యానికి సంబంధించింది, ఇసుకకు సంబంధించింది, మైన్స్కు సంబంధించింది, చివరికి ఐ&పిఆర్ ఏది వదిలేశారు? ఇదిగో పలానా దాంట్లో వైసీపీ వాళ్ళు ఎవరు తినలేదు, వాళ్ళకి ఏది లబ్ధి చేకూర్చేలాగా చేయలేదు అని చెప్పేసి అనడానికి, చివరికి పేదలకు ఇచ్చే జగనన్న ఇళ్ళు అనే దాంట్లో కూడా కుంభకోణాలే. ఇలా కుంభకోణాలు. అదేమిటి అంటే మరలా ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టేసి ఇదిగో ఈ ప్రభుత్వం అట్ట తప్పులేదు, విమర్శించండి. కానీ అట్ ది సేమ్ టైం మీ సైడ్ కూడా ఏమేమి ఉన్నాయో చూసుకోవాలంటే, సరే ఒక 100 పనులు ఉంటాయంటే అందులో 50 మంచి పనులు 50 చెడ్డ పనులు ఉన్నాయంటే పోనీ అది ఒక మాదిరి. అసలు ఇక్కడ చూస్తే 100లో 99 ఇట్లా కనపడతారు, అసలు ఒకటోది కూడా కనపడదు లేదు. పైగా తిరిగి ఇక్కడ ఆ విధంగా మాట్లాడతాం, ఇదిగో పలానా శాఖలో అవినీతి జరగలేదు 2019 నుంచి 24 మధ్యలో అని చెప్పేసి, అది కూడా ఏ ఒక్కటి తాడేపల్లి కనెక్టివిటీ లేదు అని చెప్పేసి చూపించగలరా? లేదు. సో ఆ విధంగా ఇవాళ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి కూడా ఇదిగో బోన్లో నిలబడాల్సిన పరిస్థితి. ఐపీఎస్ లేదు, ఐఏఎస్ లేదు, వారు లేదు, వీరు లేదు, ఇక సిఐలు ఎస్ఐలు అంటారా సరాసరిగా వాళ్ళందరి పరిస్థితి అట్లా ఉంది. అంతెందుకు డాక్టర్ సూపరింటెండెంట్ ప్రభావతి గారు, ఆవిడ కూడా అదే పరిస్థితి కదా. అలా ఉంటుంది అన్నమాట మనతో పెట్టుకుంటే. సో వీళ్ళు లేదు, వాళ్ళు లేదు, ఎవరైనా సరే బొక్కలోకి వెళ్ళాల్సిందే అన్నట్లుగా ఉంది పరిస్థితి. సో మొత్తం మీద ఇప్పుడు ఏసీబీ దర్యాప్తు చేస్తూ ఉన్న క్రమంలో ఏమాత్రం సహకరించకపోతే మాత్రం చర్యలు తీసుకోండి అని హైకోర్టు చాలా గట్టిగానే వాయించారు. మరి చూద్దాం ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, ఇక ఇంకెంత వాస్తవాలు బయటకు వస్తాయి ఆ దర్యాప్తులు అనేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా హైకోర్టు చాలా స్ట్రాంగ్గానే చెప్పింది, ఐ&పిఆర్లో ఏవేవైతే అవకతవకలు జరిగినాయో ఈ దర్యాప్తు విషయంలో సహకరించకపోతే చర్యలు తీసుకోండి అని చెప్పిన దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ.